హలో స్టూడెంట్స్, మ్యాథ్స్ 2B ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? ఈ వీడియోలో నేను చెప్పే మోడల్ ని ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా 7 మార్క్స్ ని మీరు స్కోర్ చేయొచ్చు. 7 మార్క్స్ ఇంపార్టెంట్ మోడల్. సో క్వశ్చన్ ఏంటంటే ఎవాల్యూట్ ద రిడక్షన్ ఫార్ములా ఫర్ IN ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సైన్ పవర్ nx dx అండ్ హెన్స్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఇంటిగ్రల్ సైన్ పవర్ 4x dx. ఈ ప్రాబ్లం కి సంబంధించిన బేసిక్ కొన్ని చూద్దాం. ఇంటిగ్రల్ సైన్ పవర్ x dx అని ఉండింది అనుకోండి, పవర్ లో n ఉంది కదా, దీన్ని IN తో డిఫైన్ చేయొచ్చు. IN ఈజ్ ఈక్వల్ టు అదే ఇంటిగ్రల్ సైన్ పవర్ n-2 dx x dx ఉంది అనుకోండి, దీన్ని I సఫిక్స్ n-2 తో రిప్రజెంట్ చేయొచ్చు. సో అలాగే I నాట్ ఉంది అనుకోండి, ఇంటిగ్రల్ సైన్ పవర్ 0 ఇంటూ x dx. ఎనీథింగ్ పవర్ 0 1 కదా, ఇంటిగ్రల్ 1 dx వాల్యూ ఏంటి x ప్లస్ c. ఇంటిగ్రల్ 1 dx వాల్యూ x ప్లస్ c. అదే ఇంటిగ్రల్ సైన్ పవర్ 1 ఉంది అనుకోండి, దాన్ని I1 అని రాయొచ్చు x dx. సో I1 అంటే ఏంటి, I1 అన్న I అన్న ఒకటే. I1 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సైన్ x dx. వాట్ ఈస్ ఇంటిగ్రల్ సైన్ x dx? మైనస్ కాస్ x ప్లస్ c. సో ఈ బేసిక్ ఫార్ములాస్ తెలియాలి. ఇచ్చిన ఫంక్షన్ ని IN తో రిప్రజెంట్ చేసి వచ్చింది రాశాను. సో దీన్ని మళ్ళీ IN ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సైన్ పవర్ n-1 ఇంటూ x ఇంటూ సైన్ పవర్ 1x dx గా రాస్తున్నాం. 2 ఫంక్షన్స్ గా మనం స్ప్లిట్ చేసుకుంటున్నాం. బేసిస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేసాం అనుకోండి, n-1 ప్లస్ 1 ni పై ఫంక్షన్ వస్తుంది కాబట్టి సో డోంట్ వరీ. ఈ ఫస్ట్ ఫంక్షన్ u అనుకోండి, సెకండ్ ఫంక్షన్ ని v అనండి. we know the formula ఇంటిగ్రల్ u into v dx is equal to u ఇంటిగ్రల్ vx మైనస్ ఇంటిగ్రల్ u డాష్ అంటే డెరివేటివ్ ఇంటిగ్రల్ v dx మొత్తానికి హోల్ dx. ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనం ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేద్దాం. ఈ ఫార్ములాలో ఫస్ట్ ఫంక్షన్ ప్లేస్ లో సైన్ పవర్ n-1 ఇంటూ x ని, v ప్లేస్ లో సైన్ పవర్ x ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే సింప్లిఫై చేసుకుంటే వచ్చేస్తాం మనకి. u అంటే ఏంటి, ఫస్ట్ ఫంక్షన్ సైన్ పవర్ n-1 ఇంటూ x ఇంటిగ్రల్ సెకండ్ ఫంక్షన్ సైన్ పవర్ 1x అన్న సైన్ x అన్న ఒకటే కాబట్టి dx. అలాగే రాశాను మైనస్ ఇంటిగ్రల్ బ్రాకెట్ ఓపెన్ చేయండి, ఎందుకంటే ఈ బ్రాకెట్ u డాష్ అంటే ఫస్ట్ ఫంక్షన్ కి డెరివేటివ్ సైన్ పవర్ n-1 ఇంటూ x ఇంటిగ్రల్ v అంటే సెకండ్ ఫంక్షన్ సైన్ పవర్ 1 అంటే x dx. ఇక్కడ ఓపెన్ చేసిన బ్రాకెట్ ని ఇక్కడ క్లోజ్ చేసి dx రాస్తాం. సైన్ పవర్ n-1 ఇంటూ x ఇంటిగ్రల్ సైన్ x అంటే మైనస్ కాస్ x. దిస్ ఈస్ అ బేసిక్ ఫార్ములా. మైనస్ ఇంటిగ్రల్ d బై dx ఆఫ్ x. d బై dx ఆఫ్ x పవర్ n అంటే n ఇంటూ x పవర్ n-1. ఫంక్షన్ చూడండి, ఈ ఫార్ములా అలా ఉంది. సో x అంటే ఏంటి, ఇక్కడ సైన్ x ని మొత్తాన్ని x అనుకున్నాము అనే పదం మనం వాడామనుకోండి, ఆ అనుకున్న దాన్ని మళ్ళీ డెరివేట్ చేయాలి. ఇన్ కేస్ ఇది x అనుకున్నాం అనుకోండి, అయిపోయిన తర్వాత కంప్లీట్ గా d బై dx ఆఫ్ ఇక్కడ ఉండే ఫంక్షన్ ని డెరివేటివ్ చేయాలి. x అనుకోండి n-1 సైన్ పవర్ n-1 పవర్ లోంచి ఒకటి తగ్గుతుంది కదా, -1 x. ఇక్కడ x అనుకున్నాం కదా సైన్ మొత్తాన్ని, దానికి మళ్ళీ డెరివేటివ్ d బై dx ఆఫ్ సైన్ x ఇంటిగ్రల్ సైన్ x. ఈ మొత్తం ఫంక్షన్ అయిపోయింది. నెక్స్ట్ సైన్ x ఇంటిగ్రల్ సైన్ x అంటే మైనస్ కాస్ x. బ్రాకెట్ ఓపెన్ చేసుకోండి, ఈ బ్రాకెట్ ఇక్కడికి క్లోజ్ dx. నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ మల్టిప్లికేషన్ కదా, దీస్ 2 ఫంక్షన్స్ మల్టిప్లికేషన్ కాబట్టి మైనస్ బయట తీసుకోండి, మైనస్ సైన్ పవర్ n-1 ఇంటూ x ఇంటూ కాస్ x మైనస్ ఈ మైనస్ ను కూడా ఇక్కడికి మల్టిప్లికేట్ చేసాం అనుకోండి, ప్లస్ ఈ కాన్స్టెంట్ ఏదైనా ఉన్నా ఇంటిగ్రేషన్ కి బయట పెట్టచ్చు మనం. ఇంటిగ్రల్ సైన్ పవర్ n-1 n-2x d బై dx ఆఫ్ సైన్ x అంటే కాస్ x. ఇక్కడ ఆల్రెడీ కాస్ x ఉంది, ఆ కాస్ x ఉన్న నెగిటివ్ ని ఇక్కడికి మల్టిప్లికేట్ చేశాను, ఈ మొత్తానికి dx. ఏడు నుంచి ఇక్కడ వరకు dx. రైట్. నెక్స్ట్ స్టెప్ లో మైనస్ సైన్ పవర్ n-1 ఇంటూ x ఇంటూ కాస్ x ప్లస్ n-1 ఇంటిగ్రల్ సైన్ పవర్ n-2 ఇంటూ x కాస్ x ఇంటూ కాస్ x కాస్ స్క్వేర్ x. కాస్ స్క్వేర్ x ని మనం ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ యూజ్ చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ లో చెప్పాలి. కాస్ ఇంటూ కాస్ స్క్వేర్ x. కాస్ స్క్వేర్ x ఇస్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ x. ఎందుకంటే ఇక్కడ సైన్ ఉంది కదా, అందుకని 1 మైనస్ సైన్ స్క్వేర్ x అని రాస్తున్నాను, ఈ dx ఇక్కడికి. సో మొత్తానికి మల్టిప్లికేషన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మల్టిపుల్ బ్రాకెట్. నెక్స్ట్ స్టెప్, సో మైనస్ సైన్ పవర్ n-1 ఇంటూ x ఇంటూ కాస్ x ప్లస్ ఇదంతా ఒక టర్మ్ కింద తీసుకోవాలి. ఈ టర్మ్ ఇంటూ 1, ఇదే టర్మ్ ఇంటూ
సైన్ స్క్వేర్ ఎక్స్ తో మల్టిప్లికేట్ చేయాలి. అట్ ద కరస్పాండింగ్ డిఎక్స్ కూడా మల్టిపుల్ అవుతా వస్తుంది. ఒకసారి మల్టిప్లికేట్ చేద్దాం చూడండి. ఎలా రాస్తాం? n-1 ఇంటూ సైన్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 తో చేస్తే అదే వస్తుంది. డిఎక్స్ కూడా మల్టిప్లికేట్ చేసే ఈ మైనస్ ఇంటూ ఈ ప్లస్ మైనస్ n-1 ఇంటిగ్రల్. సో ఈ టర్మ్ ఇంటూ ఇది ఇంటిగ్రల్ ఈ టర్మ్ ఇంటూ ఈ టర్మ్ సైన్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ కరస్పాండింగ్ డిఎక్స్ కూడా వస్తుంది. ఈ స్టెప్ చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇది వస్తే మాక్సిమం అయిపోయినట్టే. సో మైనస్ సైన్ పవర్ n-1 ఇంటూ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ n-1 ఇంటిగ్రల్ సైన్ పవర్ n-2 అలాగే ఉంచేసేయండి ఇంటూ డిఎక్స్ మైనస్ n-1. ఈ రెండింటికి బేసిస్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్. -2 + 2 పవర్ లో ఎంత ఉంటది? n ఉంటది. ఆ రెండు యాదర్ చేసి రాసేయండి. సైన్ పవర్ nx dx. మీరు చూస్తే ఈ టర్మ్ చూడండి, ఈ టర్మ్ ని in-2 అని రాయొచ్చు. ఈ ఒక టర్మ్ ని in రాయొచ్చు. సైన్ పవర్ n-1 ఇంటూ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ n-1 ఈ మొత్తం టర్మ్ ని in-2 అని రాస్తున్నాం. మైనస్ n-1 ఇంటూ in అని రాస్తున్నాం. ఇక్కడ స్టార్టింగ్ నుంచి in అనే టర్మ్ వస్తుంది కదా, మనం రిప్రజెంట్ చేసుకున్నాం కదా, ఈ in ని మర్చిపోకుండా రాయాలి. ఈ in ని ఈ సైడ్ తీసుకురండి. ఇక్కడ మైనస్ కాస్త ప్లస్ అవుద్ది, ఇట్లా తీసుకొచ్చాం అనుకోండి. n-1 in ఈజ్ ఈక్వల్ టు ఈ మొత్తం టర్మ్ యాజ్ యూజువల్ మైనస్ సైన్ పవర్ n-1 ఇంటూ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ n-1 in-2. రెండు టర్మ్స్ నుంచి in ని కామన్ తీయండి. సో in కామన్ తీస్తే ఏమవుద్ది? in కామన్ 1 ఉంటుంది in దగ్గర, n-1 మైనస్ సైన్ పవర్ n-1 ఇంటూ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ n-1 in-2. ఈ రెండిట్లో 1 క్యాన్సిల్ పోద్ది, 1 పోతుల్లా. ఇక్కడ మిగిలిన టర్ము in అని రాసుకొని ఈ n ని మాత్రాన్ని కింద తీసుకొచ్చేసేయండి. ఈ రెండు టర్మ్స్ యొక్క డివిజిబుల్, అది డివిజిబుల్ టర్మ్. therefore in is equal to minus sin power n-1 into x into cos x plus n-1 into in-2. ఇక్కడ n వాల్యూ టోటల్ బై డివిజిబుల్. సో రెండు టర్మ్ గా స్ప్లిట్ చేసుకోవచ్చు. ఈ మొత్తం ఒక టర్మ్ గా చూడండి, ఈ మొత్తం ఒక టర్మ్ గా రాయొచ్చు, ప్లస్ అని పెట్టి ఈ n ను కూడా దీనికి గ్యాదర్ చేయొచ్చు. సో ఫైనల్ స్టెప్ in is equal to మైనస్ సైన్ పవర్ n-1. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇంటూ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై n ప్లస్ n-1 by n into in-2. This is called reduction formula of the function sin x, integral sin x. మళ్ళీ ఒకసారి బ్రీఫ్ చేయడానికి ట్రై చేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇచ్చిన ఫంక్షన్ ని in అని తీసుకున్నాను, సైన్ పవర్ nx. ఏ పవర్ లో n ఉంటే in, పవర్ లో n-2 ఉంటే in-2, పవర్ లో n-1 ఉంటే in-1 అని రిప్రజెంట్ చేశాం. టూ ఫంక్షన్స్ గా మనం విడగొట్టుకున్నాం. ఒక ఫంక్షన్ ని u అనుకున్నాం, ఇంకొక ఫంక్షన్ ని v అనుకున్నాం. we know the formula integral u into v. ఫార్ములాలో కరస్పాండింగ్ ఫంక్షన్స్ అన్ని సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ డెరివేటివ్ d by dx ఆఫ్ sin x, d by dx ఆఫ్ sin పవర్ n-1 ఇంటూ x ఉంది. దాని ఎలా రాస్తాం? n-1 కిందకు వస్తుంది, sin పవర్ n-1 లో నుంచి ఒక టర్మ్ తగ్గుతుంది కాబట్టి n-2. సో ఈ మొత్తాన్ని x అనుకుంటున్నాం కాబట్టి sin x అంతా ఒక టర్మ్ అనుకున్నాం. ఫస్ట్ టర్మ్ ఇంటూ ఈ టర్మ్, ఇదే టర్మ్ ఇంటూ ఈ టర్మ్ విత్ రెస్పెక్ట్ టు ది కరస్పాండింగ్ dx ని కూడా ఇంక్లూడింగ్ లోపలికి మల్టిప్లికేట్ చేసాం. సో ఇలా వచ్చింది. ఈ మొత్తాన్ని n-2 ఉంది కాబట్టి, ఈ మొత్తాన్ని n ఉంది కాబట్టి in అనుకున్నాం. ముందుండే టర్మ్స్ అలాగే రాసాం. ఈ టర్మ్ ఇక్కడ, ఈ టర్మ్ ఇక్కడ. సో ఇక్కడే in టర్మ్ కి గ్యాదర్ చేసి రాస్తున్నాం. ఆ రెండిట్లో వచ్చి in కామన్ తీసి సింప్లిఫై చేసి ఇక్కడ మిగిలిన n ని డివిజిబుల్ కిందకి తీసుకెళ్ళాం. టూ టర్మ్స్ యొక్క డివిజిబుల్ గా రాసాం n అని. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. రిడక్షన్ ఫార్ములాను ఒకసారి రాస్తున్నాను. in is equal to ఏం కనుక్కోవాలి? sin పవర్ 4x ఇంటిగ్రల్ వాల్యూ కనుక్కోవాలి. వేర్ n is equal to n ప్లేస్ లో 4 ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇదే ఫార్ములా, ఎందుకంటే పవర్ లో 4 ఉంది కాబట్టి. i4 is equal to మైనస్ సైన్ పవర్ 4 - 1 3 cos x. n ఉండే దగ్గరలా 4 పెడుతున్నాం, ప్లస్ 4 - 1 3/4. i 4 లోంచి 2 సపరేట్ చేయండి, 2 మైనస్ సైన్ క్యూబ్ x ఇంటూ కాస్ x/4 ప్లస్ 3/4
బ్రాకెట్ ఇట్లా ఓపెన్ చేసి i2 n ప్లేస్ లో మీరు ఏం తీసుకోవాలి ఇప్పుడు 2 తీసుకోవాలి. సో ఇదే ఫార్ములా సేమ్ మైనస్ సైన్ పవర్ 2 లోంచి ఆన్ దిస్ అండ్ సైన్ పవర్ 1x ఇంటూ కాస్ ఎక్స్ బై n అంటే 2 ప్లస్ n మైనస్ 1 n అంటే వాల్యూ n వాల్యూ 2 మైనస్ 1 1 బై 2 n అంటే 2 i 2 మైనస్ 2 వాల్యూ 0 i నాట్ మైనస్ సైన్ క్యూబ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ by 4 3 by 4 into first term 3 by 4 into second term multiplication. So 3 by 4 minus 3 by 4 to 8 sin x into cos x plus 3 ones 3 4 into 2 4 twos 4 into 2 I naught. What is the value of I naught? Sin power n place lo 0 bettandi anything power integral sin power 0 into x. It is anything power 0 1 dx x plus c. So this is the answer of this one. So our final answer sin cube x into cos x by 4 minus 3 by 8 sin x into cos x minus 3 by 8 I naught ante x plus c. This is the way of solving integration by using product rule reduction formula. Very, very important.